హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మటన్ లివర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ఫస్ట్ మనము కొబ్బరి కుడక ఉంటుంది కదా, దాన్ని బాగా కాల్చి అందులో దాల్చిన చెక్క, లవంగం, ఇలాచీ, పట్ట అన్నీ వేసి మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ఇంకా నేను ఇక్కడ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నాను. మిక్సీ కొట్టేసాను. ఇంకొకటి టమాటో పేస్ట్ కూడా చేసుకున్నాను, ఎందుకంటే మాకు గ్రేవీ కావాలి కాబట్టి టమాటో పేస్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు కొబ్బరి పొడి కూడా మిక్సీ పట్టేసాను. సో ఆ తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి అందులో సాజీరా, లవంగం, ఇలాచీ, పట్ట అందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత మనము ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు అందులో వేసేసి బాగా వేపుకోవాలన్నమాట. అవి వేపే లోపల మనం ఇక్కడ లివర్ కడిగేసి పెట్టుకున్నాను నేను. అందులో మళ్ళీ వేపాక బ్రౌనిష్ కలర్ రావాలి, కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రావాలి. అందులో ఇంకొంచెం పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అదన్నీ వేసేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. ఆనియన్స్ గోలేటప్పుడు ఇంకా మనం అందులో పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాము. ఇప్పుడు ఇది బ్రౌనిష్ కలర్ అయిపోయింది. ఇది బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం అందులో ఇందాక మటన్ లివర్ కడిగి పెట్టుకున్న పక్కన అది అందులో వేసేయడమే. ఇంతకుముందు మనము మటన్ లివర్ బాగా వాష్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. అందులో వేసేసుకొని మంచిగా కడిగేసి మటన్ లివర్ మంచిగా కడిగినాకనే ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి అందులో ఇప్పుడు కుక్కర్లో ఇంతకుముందు ఆనియన్స్ అవన్నీ వేపుకుని ఇప్పుడంతా మటన్ లివర్ అంతా మొత్తం వేసేసుకొని బాగా అందులో బాగా కుక్కర్లో మొత్తం బాండీలో మొత్తం ఫ్రై చేసుకోవాలి. అందులో వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్నాకనే ఇప్పుడు మనం అంతా మిక్సీ పట్టుకున్నది కొబ్బరి పొడి, ఇంకా కారం, ఉప్పు అవన్నీ వేసుకోవాలి. ఇది మాత్రం చాలా సింపుల్ రెసిపీ అండి, ఈజీగా చేయొచ్చు. ఎలా అయితే మనం మటన్ వండుతామో అదే విధంగా ఇది లివర్ వండాలి. ఇందులో ఇంకా సోయి కూర అంటారు చూడు, సోయి కూర అని, అది కూడా వేస్తే చాలా బాగుంటుంది. నాకు సోయి కూర ఇక్కడ దొరకలేదు, సో సోయి కూర వేయలేదు. సో ఇప్పుడు మనం ఉప్పు కారం అన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. అందులో టమాటా క్యూరీ కూడా వేసేసాను నేను. టమాటా క్యూరీ వేసేసి బాగా ఇంకా కలుపుకొని ఇందాక నేను నూరుకున్న గరం మసాలా కూడా, కొబ్బరి పొడి కూడా ఈ టమాటా క్యూరీ మిక్స్ చేసుకున్నాక కొంచెం అది ఉడికినాక ఆ తర్వాత కొంచెం అదంతా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాతనే ఇది కొబ్బరి పొడి వేసేసుకోవాలి లాస్ట్లో. కొబ్బరి పొడి వేసుకున్నాక ఇంకా మనం తగినంత దాన్ని చూసి బాగా మంచిగా కలిపేసుకొని కొబ్బరి పొడి వేసేసుకున్నాం కదా, ఇది కలిపేసి కొంచెం వాటర్ పోసుకొని ఒక 5 విజిల్స్ ఇంకా క్యాప్ పెట్టేయడమే. క్యాప్ పెట్టేసి 5 విజిల్స్ వచ్చాక తీసేసి చూస్తే మటన్ లివర్ కర్రీ రెడీ అయిపోతుందండి. కానీ ఇది చాలా సింపుల్, ఈజీ రెసిపీ అండి. ఇది మీకు నచ్చినది ట్రై చేసి చూడండి.